హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పాప టిప్స్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం లేదా ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఎన్నో శారీరక మానసిక మార్పులను దాటుకుంటూ ఒక కొత్త ప్రాణానికి జన్మనివ్వడం అనేది నిజంగా ఒక అద్భుతం. అయితే ఈ మోడ్రన్ డేస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, లేదా కొన్ని రకాల మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల కావచ్చు, సి సెక్షన్ డెలివరీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మన సొసైటీలో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉండిపోతుంది. అదేంటంటే సి సెక్షన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని, నార్మల్ డెలివరీ పెయిన్స్ భరించలేక చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారని అనుకుంటారు. కానీ మెడికల్ సైన్స్ ప్రకారం సి సెక్షన్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ కాదు, అదొక మెజారిటీ అబ్డామినల్ సర్జరీ. హాస్పిటల్లో ఉన్నంతసేపు క్వాలిఫైడ్ డాక్టర్స్, నైపుణ్యం ఉన్న నర్సింగ్ స్టాఫ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. కానీ వన్స్ మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మీ ఓన్ కేర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కొత్త తల్లులు లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. మరి సి సెక్షన్ తరువాత ఇంటికి వచ్చాక పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా కుట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బాడీ ఇంటర్నల్ హీలింగ్కి ఎలాంటి న్యూట్రిషన్ అవసరము అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి, ఎందుకంటే ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి చాలా అవసరం. మొదట మనం అనాటమీ పరంగా సి సెక్షన్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. చాలామంది పైకి కనిపించే చిన్న స్కార్ లేదా కుట్లను మాత్రమే చూస్తారు. కానీ ఇంటర్నల్గా సర్జన్లు స్కిన్, ఫ్యాటీ టిష్యూ, కండరాలు మరియు గర్భాశయం అంటే యుటిరస్ గోడలతో కలిపి మొత్తం 7 పొరలు కట్ చేసి బేబీని డెలివరీ చేస్తారు. ఆ తరువాత వాటిని లేయర్ బై లేయర్ స్టిచ్ చేస్తారు. కాబట్టి ఎక్స్టర్నల్గా కుట్లు వారంలో మానొచ్చు, కానీ ఇంటర్నల్గా ఆ 7 పొరలు పూర్తిగా రికవరీ అవ్వడానికి కనీసం 6 నుండి 8 వారాల సమయం పడుతుంది. అందుకే ఈ టైంని మెడికల్ టర్మినాలజీలో 4th ట్రైమిస్టర్ లేదా ప్యూర్పేరియం పీరియడ్ అంటారు. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన 6 మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ గైడ్లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఇన్సిషన్ సైట్ అంటే కుట్ల భాగం రక్షణ. హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు డాక్టర్స్ మీకు కొన్ని యాంటీబయోటిక్స్ మరియు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. వాటిని అస్సలు నెగ్లిజెన్స్ చేయకుండా ప్రిస్క్రిప్షన్ ప్రకారం టైంకి వాడాలి. చాలామంది పెయిన్ తగ్గింది కదా అని యాంటీబయోటిక్స్ని మధ్యలో ఆపేస్తారు. దీనివల్ల లోపల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కుట్లు ఉన్న ఏరియాలో ఎప్పుడూ డ్రై అండ్ క్లీన్గా ఉంచాలి. స్నానం చేసేటప్పుడు మైల్డ్ సోప్ వాడాలి, గట్టిగా స్క్రబ్ చేయకూడదు. వాటర్ తగిలితే ఇమీడియట్గా ఒక స్టెరిలైజర్ క్లీన్ కాటన్ టవల్తో డ్యాప్ చేయాలి, తుడుచుకోవాలి. అక్కడ రెడ్నెస్ రావడం, చీము లేదా రక్తం కారడం, బాడీ టెంపరేచర్ పెరిగి ఫీవర్ రావడం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అది ఇన్ఫెక్షన్కి సంకేతం. అలాంటప్పుడు హోమ్ రెమెడీస్ ట్రై చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ ఇంపార్టెంట్ గైడ్లైన్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ బయోమెకానిజం. సర్జరీ తర్వాత పొట్ట కండరాలు చాలా వీక్గా ఉంటాయి. అందుకే మొదట 6 నుండి 8 వారాల వరకు హెవీ వెయిట్స్ని అస్సలు లిఫ్ట్ చేయకూడదు. మీ బేబీ వెయిట్ కంటే ఎక్కువ బరువు ఉన్న దేన్ని ఎత్తకండి. ఇల్లు తుడవడం, వంగి బట్టలు ఉతకడం లాంటి పనులు ఇంటర్నల్ స్టిచెస్పై ప్రెజర్ పెంచుతాయి. దీనివల్ల హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా అడ్వైజబుల్ కాదు. సర్జరీ అయినా నెక్స్ట్ డే నుండే మెల్లగా నడవడం అలవాటు చేయాలి. దీన్నే ఎర్లీ అంబులేషన్ అంటారు. రోజుకి 3-4 సార్లు ఇంట్లోనే 5 నిమిషాలు స్లోగా వాక్ చేయడం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. అలాగే బాడీ ఫాస్ట్గా హీల్ అవుతుంది. థర్డ్ పాయింట్, బాడీ మూమెంట్స్ టెక్నిక్స్.
బెడ్ పై నుండి లేచేటప్పుడు చాలామంది నేరుగా ముందుగా వంగి లేవడానికి ట్రై చేస్తారు. ఇది చాలా రాంగ్ మెథడ్. దీనివల్ల అబ్డామినల్ వాల్పై సడన్ ప్రెజర్ పడుతుంది. కరెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే మొదట ఒకవైపుకి రోల్ అవ్వాలి. ఆ తరువాత మోచేయి మరియు మోచేతుల సపోర్ట్తో మెల్లగా బెడ్పై కూర్చోవాలి. ఆ తర్వాతే నిలబడాలి. అలాగే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా నవ్వినప్పుడు కుట్లపైన విపరీతమైన జర్క్ వస్తుంది. ఆ టైంలో మీ అబ్డామినల్ పైన ఓ పిల్లో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. దీన్నే స్ప్లిట్టింగ్ అంటారు. ఇది కుట్లకు ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ లాగా పనిచేస్తుంది. ఫోర్త్ అండ్ మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్, సైంటిఫిక్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్. మన ఓల్డ్ జనరేషన్లో డెలివరీ అవ్వగానే పథ్యం పేరుతో చాలా క్రూరమైన రూల్స్ పెట్టేవారు. నీళ్లు తాగనిచ్చేవారు కాదు, సరైన ఫుడ్ ఇచ్చేవారు కాదు. కానీ ఒక మెడికల్ స్టూడెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్జరీ తర్వాత బాడీ రికవరీకి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ చాలా అవసరం. కొత్త కణాలు పుట్టాలన్నా, కొల్లాజన్ బిల్డ్ అవ్వాలన్నా ప్రోటీన్ చాలా ముఖ్యం. మీ డైట్లో లీన్ మీట్, ఎగ్స్, పప్పు ధాన్యాలు, పన్నీరు ఉండేలా చూసుకోండి. గాయాలు త్వరగా మానడానికి విపరీతంగా హెల్ప్ చేసే విటమిన్ సి ఉన్న నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటివి డైట్లో యాడ్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యం, రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలి. హైడ్రేషన్ బాగుంటేనే ఇంటర్నల్ హీలింగ్ బాగుంటుంది. అలాగే లాక్టేషన్ అంటే తల్లిపాలు కూడా సమృద్ధిగా పడతాయి. 5th పాయింట్, ప్రివెన్షన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని నివారించడం. సి సెక్షన్ తరువాత మలబద్ధకం అనేది ఒక పెద్ద విలన్ లాంటిది. సర్జరీలో వాడే అనస్థీషియా మరియు పెయిన్ కిల్లర్స్ వల్ల పేగులు కదలికలు చాలా స్లో అయిపోతాయి. ఈ టైంలో మోషన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కితే ఆ ప్రెజర్కి లోపల ఉన్న గర్భాశయ కుట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మీ ఆహారంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హోల్ గ్రైన్స్, ఓట్స్, బొప్పాయ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. ఇన్ కేస్ మోషన్ చాలా హార్డ్గా ఉంటే సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ గారి సలహాతో స్టూల్ సాఫ్ట్నర్స్, సిరప్స్ వాడాలే తప్ప పొరపాటున కూడా ప్రెషర్ పెట్టకూడదు. 6th అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పాయింట్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్. డెలివరీ తరువాత స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ సడన్గా డ్రాప్ అవుతాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్ రావడం, చిన్న విషయానికి ఏడుపు రావడం, యాంగ్జైటీ కలగడం చాలా కామన్. దీన్నే బేబీ బ్లూస్ అంటారు. ఇది 2 వారాల్లో తగ్గిపోవాలి. కానీ ఒకవేళ బేబీని చూసుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం, విపరీతమైన ఒంటరితనం, ఏడుపు కంటిన్యూ అయితే దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్గా గుర్తించాలి. ఈ విషయంలో భర్త మరియు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా అవసరం. కొత్త తల్లులు గుర్తుపెట్టుకోండి, మీ మెంటల్ హెల్త్ బాగుంటేనే మీ ఇమ్యూనిటీ బాగుంటుంది, బాడీ ఫాస్ట్గా రికవరీ అవుతుంది. చివరగా లాక్టేషన్ పొజిషన్ లేదా పాలిచ్చే పద్ధతి. చాలామంది తల్లులు బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ముందుగా పూర్తిగా వంగిపోతారు. సి సెక్షన్ తరువాత అలా వంగడం వల్ల నడుము కండరాలు లోడ్ పడి ఫ్యూచర్లో క్రోనిక్ బ్యాక్ పెయిన్కి దారితీస్తుంది. అందుకే బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ పిల్లోని వాడండి. మీరు స్ట్రైట్గా కూర్చొని పాలిస్తే ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదు. చూశారు కదా ఫ్రెండ్స్, మాతృత్వపు ప్రయాణం ఒక భాగం మాత్రమే. సరైన మెడికల్ నాలెడ్జ్, సైంటిఫిక్ అప్రోచ్ మరియు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా హెల్తీగా, హ్యాపీగా రికవరీ అవ్వచ్చు. ఈ ఇన్స్పిరేషన్ ఒక ఎడ్యుకేటెడ్ మదర్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీలో ఎవరికైనా రీసెంట్గా సి సెక్షన్ అయ్యిందా? మీరు ఎలాంటి రికవరీ టిప్స్ ఫాలో అయ్యారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి హెల్త్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.